ఫ్యామిలీ పేదరికంతో పడ్డారు తిప్పలు. అయినా అల్లుడు ముందు పోయారు గొప్పలు. దానికోసం ఊరంతా చేశారు అప్పులు. ఇంతకీ ఈ స్కిట్ తో పొందారా జడ్జెస్ మెప్పులు? చూసిద్దాం. సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with awesome అప్పి. పండక్కి ఇంటికి వెళ్దామండి. నాకు ఆఫీస్ తో పనుంది జానకి. మొన్న ట్రంక్ కాల్ వచ్చింది. నిన్న అమ్మ నాన్న ఉత్తరం రాశారు. తప్పదండి, వెళ్ళాల్సిందే. జానకి 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 ఏమండి, కుదురుతుందా కుదురుతుందా? కుదురుతుంది, పద. అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగిందేనా. పిల్లలేరి అరుగో మాటలోనే వస్తున్నారే. ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే ఇదేలే, ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలే అదేలే. అన్నయ్య నువ్వివ్వు. నువ్వే పెద్దవాడివి, నువ్వివ్వు. నువ్వు ఇవ్వచ్చుగా. మొదటి జీతం తీసుకొచ్చి అమ్మ కళ్ళల్లో ఆనందం చూస్తాననేది నువ్వు కాదు. ఆ జీతంతో నాన్నగారికి పంచుకుంటాననేది నువ్వు కాదు. తాతకి కంటి ఆపరేషన్ చేస్తాననేది నువ్వు కాదు. నోర్ముయ్! మొదటి జీతం తీసుకొచ్చి అమ్మకి పట్టు చీర కొనిపెడతానని నువ్వు కాదు. నాన్నకి పంచలాంచి కూర్చోబెడతానని నువ్వు కాదు. వీరిద్దరిని ఆనందంగా చూసుకుంటానని నువ్వు కాదు. నువ్వు కాదు. నువ్వు కాదు. నువ్వు కాదు. నువ్వు కాదు. నువ్వు కాదు. పండ్రా, ఎవరో ఒకరి ఇవ్వండ్రా. నా జీతం రూపాయి పావాలి. నా జీతం కూడా రూపాయి పావలని. నాయనా, ఈ రోజు మన ఇంటికి పండక్కలు వస్తుంది. చేసుకో, నువ్వు చేసుకో. నువ్వే చేసుకో. ఏ పాల గ్లాస్ తో అమ్మాయి శోభనం గదిలో ఎదురు పడుతుంటే చూడాలని ఆశపడింది నువ్వు కాదు. ఇంటికి కోడలు తీసుకొచ్చి దీపం పెట్టాలని ఆశించింది నువ్వు కాదు. అమ్మకి ఇంటి పని వంట పని సాయం చేస్తుందని ఆశలు కల్పించింది నువ్వు కాదు. ఏ ఆ అమ్మాయిని తీసుకొచ్చి అమ్మ పక్కన నిలబెడతానని చెప్పింది నువ్వు కాదు. నువ్వు ఏమేం చేస్తున్నావో చెప్పుకోలేనంత ఇబ్బందిలో పడుతున్నా అది నువ్వు కాదు. నువ్వు కాదు. నువ్వు కాదు. నువ్వు కాదు. నువ్వు కాదు. నువ్వు కాదు. నువ్వు కాదురా. పండగంటే మీ పెళ్లిళ్ళు కాదురా, మన ఇంటికి అల్లుడు గారు వస్తున్నారు. అన్నయ్య డిబ్బి తీసుకురా. ముగ్గురి జీతం రూపాయి పావాలా, రూపాయి పాలు, ఇదో రూపాయి పాల, మొత్తం 3.30. చూడండి అబ్బాయిలు, అల్లుడికి ఎటువంటి లోటుపాట్లు జరగకూడదు. సరేరా. ఏ లోటుపాట్లు జరిగినా సరే ఈ తల్లి చచ్చిపోతుంది. అబ్బా! ఏ లోటుపాట్లు జరగనివ్వరని నాకు మాట ఇవ్వండి. అమ్మా అమ్మా, బొమ్మ వచ్చావా? అల్లుడు గారు నమస్కారం అత్తయ్య గారు. అల్లుడు గారికి కుర్చీ వేయండి రా. రండి బా. ఏమిటి బావా, రాకరాక అల్లుడు ఇంటికి వస్తే ఇలాంటి చెక్క కుర్చీ వేస్తారా? ఇది మామూలు కుర్చీ కాదు. మా తాత చెక్క, మా నాన్న చెక్క, మా తమ్ముడి చెక్క, నా చెక్క, ఇలా చెక్క 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 కలిపితే వచ్చిన చెక్క కుర్చీ బాబా. పేరుకి మేము పేదవాళ్ళే కావచ్చు, ఆత్మాభిమానంలో గొప్ప వాళ్ళం బాబు, గొప్ప వాళ్ళం. బావగారికి తాగడానికి ఏదైనా ఇవ్వండిరా. తీసుకో బాబా. ఏమిటి బావా, ఉత్తి మంచినీళ్ళు ఇస్తావా? ఈ అల్లుడికి ఇదేనా మర్యాద? అది మామూలు మంచినీళ్ళు కాదు బాబా. మా తాత చుక్క, మా నాన్న చుక్క, మా తమ్ముడి చుక్క, నా చుక్క, ఇలా చుక్క 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 కలిపితే వచ్చిన గుక్కెడు నీళ్లు బాబా. బాబు పేరుకి మేము పేదవాళ్ళమే కావచ్చు, ఆత్మాభిమానంలో గొప్ప వాళ్ళం బాబు, గొప్ప. బావా ఎండల పని వచ్చారు, ఏమైనా తినడానికో ముద్ద పెట్టండి రా. తీసుకోండి బాబు. ఏమిటిది, గుప్పడి అన్నవా? ఇది మామూలు ముద్ద కాదు. మా తాత ముద్ద, మా నాన్న ముద్ద, మా అన్న ముద్ద, నా ముద్ద, ఇలా ముద్ద 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 కలిపితే వచ్చిన గోరు ముద్ద బాబు గారు. బాబు పేదరికంలో మేము ఉండొచ్చు, కానీ ఆత్మాభిమానంలో గొప్ప వాళ్ళం బాబు. అన్ని ముద్దలు నాకే పెడితే మరి మీకు? మీ నోట్లో ముద్ద పడితే చాలు బాబు, మా కడుపు నిండినట్టే. పండగకి అల్లుడు వచ్చాడు, ఏదన్నా నాటుకోడి లాంటిది ఏదన్నా కోసారా లేదా? తీసుకోండి బాబు. ఇదేంటి బొక్కొచ్చింది? అది మామూలు బొక్క కాదు. ఆ! มา తాత ముక్క, మా నాన్న ముక్క, మా అన్న ముక్క, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111,
నా ముక్క ఇలా ముక్క 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 కలిపితే వచ్చిన సింగిల్ చికెన్ బొక్క. బాబు పేరుకి మేము పేదవాళ్ళమే కావచ్చు, ఆత్మాభిమానంలో మేము గొప్ప వాళ్ళం బాబు. సరే గాని అల్లుడు వచ్చారు, కొత్త బట్టలు ఏమన్నా? కొత్త బట్టలు నా కోసం కొత్త చొక్కా తీసుకొచ్చావా? ఇదేమిటి రంగులు రంగులుగా ఉంది? ఇది మామూలు చొక్కా కాదు బాబు. మా తాత గుడ్డ, మా నాన్న గుడ్డ, మా తమ్ముడి గుడ్డ, నా గుడ్డ, ఇలా గుడ్డ 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 కలిపితే వచ్చిన చొక్కా గుడ్డ బావా. మేము పేరుకు పేదవాళ్ళమే కావచ్చు కానీ ఆత్మాభిమానంలో గొప్ప వాళ్ళం బాబు. ఇంత కట్టిక పేదరికంలో ఉన్నప్పుడు ఇంటికి అల్లుడు ఎందుకు పిలిపించారు? చెప్పండి చెప్పండి. ఏమండి ఇక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి లేదు. వెళ్ళిపోదాం పద. ఆగు బావా, చూసావమ్మా వద్దు వద్దంటున్నా ఈ లఫుట్ గాన్ని చెల్లికిచ్చి పెళ్లి చేసింది నువ్వు కాదు. కాలు పారాని ఆరకముందే చెల్లి జీవితాన్ని నాశనం చేసింది నువ్వు కాదు. ఏ మాట్లాడవే? అసలు వాడి స్థాయి ఏంటో కూడా తెలుసుకోకుండా ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేసింది నువ్వు కాదు. తన జీవితంలో ఒక ఆనందం కూడా లేకుండా చేసింది నువ్వు కాదు. నువ్వు కాదు, నువ్వు కాదు, నువ్వు కాదు, నువ్వు కాదు. ఆపండి. దీని హైట్ కి నా సైజు కి మ్యాచ్ కాదని ముందే తెలిసి దీనికి నాకు అంట కలిపింది నువ్వు కాదు, నువ్వు కాదు, నువ్వు కాదు. నేను పండక్కి రానని చెప్పినా గాని రమ్మని చెప్పింది నువ్వు కాదు, నువ్వు కాదు, నువ్వు కాదు. నేను రాను రాను అన్నా గాని ఉత్తరాల మీద ఉత్తరాలు, ఉత్తరాల మీద ఉత్తరాలు రాసింది నువ్వు కాదు, నువ్వు కాదు. పోనీలే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమన్నా ఉంటుందంటే ఓ చెక్క, ఓ చుక్క, ఓ ముక్క, ఓ ముద్ద, ఓ సొక్క. నువ్వు కాదురా, నువ్వు కాదురా, నువ్వు కాదురా, నీ చిబ్బడి పోను. ఇక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. పద. ఒక్క నిమిషం. అల్లుడు వెళ్ళిపోతున్నాడన్నా గాని జేబులో 10 పైసలు కూడా పెడదామని జ్ఞానం కూడా లేదే చూడు. మీరు ఓ మనిషిలా? అనయ్య ఆగండి బావగారు, ఇచ్చేయి. బావా ఆ? ఇదిగో బాబా దక్షిణ. ఏమిటి చిల్లరా? 3 ముప్పావల. 3 ముప్పావలా? అది మామూలు చిల్లర కాదు. మా తాత చిల్లర, మా నాన్న చిల్లర, మా తమ్ముడు చిల్లర, నా చిల్లర, ఆఖరికి మా డిబ్బీలు పగలగొట్టి మా అమ్మ డిబ్బీ కూడా పగలగొడితే వచ్చిన 3 ముప్పావల బాబా. బాబు మేము పేదవాళ్ళమే కావచ్చు, అభిమానంలో గొప్ప వాళ్ళం బాబు, గొప్ప వాళ్ళము. ఛీ! ఇక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. పద వెళ్ళిపోదాం. ఏమ్మా మళ్ళీ పండక్కి వస్తావు కదూ? మళ్ళీ పండుగ. మేము పేరుకు పేదవాళ్ళం కానీ ఆత్మాభిమానంలో గొప్పవాళ్ళం బావా, గొప్పవాళ్ళం. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని తదరంగంలో ఎవరికి ఎవరు సొంతము. రోజా గారు బాగుంది. థీమ్ కి తగ్గట్టు పాతకాలం డ్రెస్సులతో కలకల్లాడుతున్నారు. అసలు మీ అల్లుడు సూపర్. బాగుంది, సరదాగా ఉంది. ఆలీ గారు ఇంత పెద్ద భారీ ఫ్యామిలీకి ఆజానుభావుడు అల్లుడు దొరికాడు, మామూలుగా విషయం. సూపర్ భాస్కర్, చాలా బాగుంది.